సో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడదాం. ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్కి సంబంధించి ఈ అప్డేట్ అనేది మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ గురించి ఇప్పుడు మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్ రషీలా. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది దేని పరిధిలో ఉంటుంది అని అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుందిరా. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఇది దేని పరిధిలో ఉంటుంది అని అంటే ఇగో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1985లో ఒక యాక్ట్ వచ్చిందిరా. అదే ఏంటి అని అంటే ఇన్లాండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి యాక్ట్. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? 1985లో. ఇలా ఈ 1985లో వచ్చినటువంటి యాక్ట్ని బేస్ చేసుకొని అథారిటీగా ఏర్పడినటువంటిదే ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. సో దీని పరిధిలో ఉన్నటువంటిదే మనం మాట్లాడుతున్నటువంటి ప్రస్తుత సబ్జెక్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఇన్లాండ్ అనేటువంటి అంశం ఏమిటి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి నదులు, కాలువలు, బ్యాక్ ఎండ్ వాటర్, అలాగే క్రీక్స్కి సంబంధించి ఇగో 4 అంశాలను గుర్తుంచుకుంటారా. అసలు ఇన్లాండ్ అంటే మనం గుర్తించాల్సినటువంటి అంశాలు ఎన్ని అని అంటే 4 అని అంటున్నాం. 1 నదులు, 2 ఏమని అంటున్నాం కాలువలు, 3 బ్యాక్ వాటర్, 4 క్రీక్ ఇవి సముద్రానికి సంబంధించి సముద్రం నుంచి చొచ్చుకొని వస్తాయిరా. సో ఈ క్రీక్స్ ఇగో ఈ ప్రాంతాలలో అంటే నదులలో కానీ కాలువలలో కానీ బ్యాక్ వాటర్కి సంబంధించి క్రీక్స్కి సంబంధించినటువంటి వీటి ద్వారా ఏదైతే సముద్రానికి సంబంధించి ఇంటర్లింక్ చేస్తూ కార్గోకి సంబంధించినటువంటి వస్తువుల సరఫరాకి సంబంధించి కీలకంగా వ్యవహరించేందుకు వీటి ద్వారా నదుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ బ్యాక్ వాటర్ ద్వారా కానీ క్రీక్ల ద్వారా కానీ ఏదైతే ఈ పడవలు, స్టీమర్స్ ఇలాంటివి ప్రయాణం చేస్తూ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వేస్నే ఇన్లాండ్ వాటర్ వేస్ అని అంటున్నాం రా. మనకి ఇప్పుడు రోడ్లు, రైల్వే ఇవి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అంటే విమానాలకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా కలోనియల్ టైంలో ఈ వాటర్ వేస్ అనేవి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. వస్తువులకి సంబంధించి వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకోసం. సో ఇప్పుడు భారతదేశంలో ఇలా వస్తువులకి సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతులలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కంటే రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ వాటర్ వేస్ని ఉపయోగించుకొని ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి వీటికి సంబంధించినటువంటి వాటర్ వేస్ని ఉపయోగించుకొని ఏవైతే వస్తువులు ఉన్నాయో వీటిని వాణిజ్య మార్గాలకు తరలించేందుకోసం అని చెప్పేసి ఈ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీట్ అనేది జరిగిందిరా. ఏం జరిగింది అని అంటున్నాం? సమావేశం జరిగింది అని అంటున్నాం. ఈ సమావేశం ఇటీవల ఎప్పుడు జరిగింది అని అంటారు. సో ఈ సమావేశం ఈరోజే జరిగింది 8న. ఎప్పుడు అని అంటే జనవరిన. ఎక్కడ జరిగింది అని అంటారు? కలకత్తా, ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఇగో ఈ సమావేశం అనేది జరిగింది. మరి పశ్చిమ బెంగాల్ కలకత్తాకి సంబంధించి ఈ సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే ఎంవి గంగా క్వీన్ నౌక పైన జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం? ఎంవి గంగా క్వీన్ అనేటువంటి
నౌక పైన జరిగింది అనే అంశాన్ని మనం గుర్తించాలి. మరి ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు అని అంటే, సో ఈ సమావేశానికి సంబంధించి ఇగో కేంద్ర మంత్రి అలాగే ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి మంత్రులు అధికారులు, రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి మంత్రులు అధికారులు పాల్గొనడం జరిగిందిరా. సో ఇలా పాల్గొని ఏం డిస్కస్ చేశారు వీరు అనంటే, భారతదేశానికి సంబంధించి ఏదైతే ఇన్లాండ్ వాటర్ వేస్ ఉన్నాయో వీటి డెవలప్మెంట్ అనేది మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేశారు. అలాగే ఈ వాటర్ వేస్లో వెళ్ళేటువంటి ఏవైతే ఈ పడవలు కానీ స్టీమర్స్ కానీ క్రూయిజ్ కానీ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి బయోఫ్యూయల్ అంటే గ్రీన్ వేలో పర్యావరణ అనుకూలంగా ఇవి రన్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. ఏ విధంగా? పర్యావరణ అనుకూలంగా అంటే ఇప్పుడు పునరుత్పాదక ఇంధన వనరులు కావచ్చు, బయోఫ్యూయల్స్ లాంటివి కావచ్చు. సో వీటి వాడకంతో ఇలా ముందుకు వెళ్ళేలాగా ఈ అంశం కోసం సమావేశం అనేది ఈరోజు జరిగింది. సో ఎవరు నిర్వహించారు సమావేశం అని అంటున్నాం? ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది నిర్వహించడం జరిగింది. ఇగో ఈ కౌన్సిల్ అనేది దేని పరిధిలో ఉంటుంది అని అంటే, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని అంటే, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందిరా. ఏ మంత్రిత్వం అని అంటున్నాం? షిప్పింగ్ మంత్రిత్వ శాఖ. ఈ షిప్పింగ్ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఎవరు అని అంటే సర్బానంద్ సోనోవాల్ రా. ఎవరు అని అంటున్నాం? సర్బానంద్ సోనోవాల్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ సర్బానంద్ సోనోవాల్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ షిప్పింగ్, దీని పరిధిలో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1986లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 1986లో ఏర్పాటు చేసిరు. ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ యాక్ట్ 1985ను బేస్ చేసుకొని ఈ అథారిటీ ఏర్పాటైంది. ఇప్పుడు ఈ అథారిటీ ఏం చేసిందని అంటే, వాటర్ వేస్కి సంబంధించి ఇండియాలో మరింత అభివృద్ధి కోసం ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. ఈ డెవలప్మెంట్ కౌన్సిలే పశ్చిమ బెంగాల్లో ఎంవి గంగా క్వీన్కి సంబంధించినటువంటి క్రూయిజ్ పైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి వాటర్ వేస్కి సంబంధించి అభివృద్ధి కోసం ఈ సమావేశం కీలకంగా జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత అంశం. ఓకే, నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగినా మిమ్మల్ని. క్వశ్చన్ ఏమడిగినా? నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడిగిన. సో ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనం వాటర్ వేస్ ఇన్లాండ్ వేస్ అని అంటున్నాం కాబట్టి మనం వీటినే వాటర్ వేస్ అని అంటున్నాం. సింపుల్గా చెప్పాలని అంటే నదులు కానీ కాలువలు కానీ బ్యాక్ వాటర్ కానీ క్రీక్స్ ద్వారా జరిగేటువంటి నదుల వీటి ద్వారా జరిగేటువంటి ప్రయాణాన్ని అంతా కూడా మనం ఇన్లాండ్ వాటర్ వేస్ అని అంటున్నాం. సో అయితే ఇప్పుడు మనం ఈ ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నేను ఒక యాక్ట్ గురించి చెప్తా ఉన్నా. ఈ నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ రా. ఇగో నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటారు. సో ఈ యాక్ట్ అనేది 2016లో తీసుకురావడం జరిగిందిరా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో ఏదైతే ఈ వాటర్ వేస్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వీటి అభివృద్ధికి సంబంధించి 2030 విజన్ ఉంది. 2030 కల్లా ఒక విజన్ని సెట్ చేసుకోవడం జరిగింది వాటర్ వేస్ని పెంచేందుకు. అలాగే 2047కి కూడా విజన్ని సెట్ చేసుకోవడం జరిగిందిరా. సో ఈ విజన్స్ ప్రకారం భారతదేశంలో వాటర్ వేస్ అభివృద్ధి కోసం కృషి చేసేందుకే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల్ని రూపొందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని మీరు అందరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, మరి ఈ వాటర్ వేస్కి సంబంధించి ఇప్పుడు రివర్ క్రూయిజ్ టూరిజం గురించి మాట్లాడడం జరిగింది. సో ఏమని అంటున్నాం? రివర్ క్రూయిజ్ టూరిజం అని అంటున్నాం. ఇగో ఈ రివర్ క్రూయిజ్ టూరిజంకి సంబంధించినటువంటి ఒక స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని విజన్లో 2047కి సెట్ చేయడం జరిగిందిరా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ కాలువల ద్వారా బ్యాక్ వాటర్ ద్వారా నదుల ద్వారా రివర్ క్రూయిజ్ టూరిజం అనేది డెవలప్ చేయాలి. టూరిజం ద్వారా భారత్కి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ టూరిజానికి సంబంధించి లాస్ట్ ఇయర్
ఈ టూరిజాన్ని ప్రారంభించడం జరిగింది గంగా నదిలో. సో ఇలా ఈ రివర్ క్రూయిజ్ టూరిజం పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కౌన్సిల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ నౌకల నిర్మాణం కానీ, అలాగే నౌకల ద్వారా కార్గో రవాణా, వాణిజ్యానికి సంబంధించినటువంటి వస్తు రవాణాకి సంబంధించి, నెక్స్ట్ దీంతో పాటు జాతీయ జల మార్గాలు అనేవి ఉన్నాయి నేషనల్ వాటర్ వేస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటిని అన్నింటినీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇటీవల జరిగినటువంటి ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్లో డిస్కస్ చేసిన ముఖ్య అంశాలు ఏమిటి అని అంటారు. సో అలా అడిగితే మనం ఒక 3-4 అంశాలను చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాటర్ వేస్ని పర్యావరణ అనుకూలంగా డెవలప్ చేయాలి అని ఒకటి అనుకుంటున్నారు. రెండోది ఏమనుకుంటున్నారు అని అంటే నౌకల నిర్మాణం కూడా భారతదేశంలో చేపట్టాలి అని అనుకుంటున్నారు. సో నేను ఒక 3-4 పాయింట్స్ చెప్తా, ఇవి గుర్తుంచుకోండి. ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చి ఈ నౌకల నిర్మాణము అని అంటున్నాం, నౌకల నిర్మాణం. రెండో అంశం వచ్చి ఏంటి అని అంటే కార్గో వాణిజ్యము అని అంటున్నాం, కార్గో రవాణా అని అంటున్నాం, రవాణా. ఇక మూడవ అంశం వచ్చి ఏమిటి అని అంటే దీంతో పాటు మూడవ అంశం వచ్చి నదులకి సంబంధించినటువంటి నదుల టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టెర్మినల్స్కి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ లోతట్టు నదీ ప్రాంతాలకి సంబంధించినటువంటి గ్రీన్ వాటర్ వేస్ క్రియేషన్, వాటర్ వేస్ని డెవలప్ చేయడం. సో ఇలా ఇగో ఈ 4 అంశాలను గురించి కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎట్లా అడగడానికి అంటే కాంప్లికేటెడ్గా అడిగినా లేకపోతే టఫ్గా అడిగినా మనకి ఈ అంశం అనేది అవసరమవుతుంది. ఎలా అడుగుతారు క్వశ్చన్? ఇటీవల భారతదేశంలో ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈ ఫస్ట్ మీటింగ్లో చర్చించినటువంటి అంశాలు ఏమిటి అని అడుగుతారు. నౌకల నిర్మాణానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, అలాగే కార్గో రవాణాకి సంబంధించి, నదుల టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డెవలప్మెంట్, అలాగే గ్రీన్ వాటర్ వేస్ని క్రియేట్ చేయడం, ఇలాంటి అన్ని అంశాలను గురించి చర్చించారు అని చెప్పేసి ఒక 4 స్టేట్మెంట్లు వస్తే వాటిని గుర్తించారనుకోండి మీకు 1 మార్క్ అనేది వస్తుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుందిరా. ఓకే, సో ఇలా 2030 నాటికి ఈ నదుల ద్వారా సరుకు రవాణాకి సంబంధించి, కార్గో రవాణాకి సంబంధించి ఇప్పుడు 2% ఉంది, దీన్ని 5%కి డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. దేనిని? కార్గో రవాణా ఏదైతే ఉందో ఇగో నదుల ద్వారా జరుగుతున్నది ప్రస్తుతం ఎంత పర్సెంటేజ్ ఉందనంటే 2% ఉందిరా. ఇది 2030 నాటికి ఎంత పర్సెంటేజ్కి పెంచాలి అనుకుంటున్నారంటే 5%కి పెంచాలి అనుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇక నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. భారతదేశంలో ఇప్పుడు వాటర్ వేస్ అనేవి ఉన్నాయి. దీనికోసం 2016లో నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నేషనల్ వాటర్ వేస్ ఎన్ని అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. భారతదేశంలో మొత్తం ఎన్ని నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి? పోస్ట్ యువర్ ఆన్సర్. సో ఇప్పుడు మనం అడిషనల్గా మాట్లాడబోతున్నది ఏంటి అని అంటే ఈ వాటర్ వేస్కి సంబంధించినటువంటి ఇంకొన్ని అంశాలను గురించి మాట్లాడదాం. సో ఇలా మాట్లాడినప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటి అని అంటే ఈ నేషనల్ వాటర్ వేస్ అనేవి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి అని అంటే నేషనల్ వాటర్ వేస్ అనేవి 111 ఉన్నాయిరా. ఏమంటున్నాం? 111 ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో అయితే మనకి 2016లో ఒక చట్టం వచ్చింది అని అన్నాం కదా, నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ అనేది వచ్చింది కదా. ఈ యాక్ట్ ప్రకారం మొత్తం 106 ఈ నేషనల్ వాటర్ వేస్ని గుర్తించడం జరిగింది. దేన్ని గుర్తించారు? నేషనల్ వాటర్ వేస్ని గుర్తించారు. అయితే ఎగ్జిస్టింగ్ అంతకుముందు ఉన్నటువంటి నేషనల్ వాటర్ వేస్ ఎన్ని అని అంటే నేషనల్ వాటర్ వేస్ ఎన్ని అని అంటే 5 ఉన్నాయిరా. సో ఇలా మొత్తం మనకు ఉన్నటువంటి వాటర్ వేస్ ఎన్ని అని అంటున్నాం 111 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఉన్నట్లే నేషనల్ వాటర్ వేస్కి కూడా నెంబర్స్ ఉన్నాయిరా. సో అలా భారతదేశంలో ఉన్నటువంటి వాటర్ వేస్ ఎన్ని అని అంటారు
మొత్తం 111 ఉన్నాయి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో ఎగ్జిస్టింగ్గా 5 ఉండే, కొత్తగా 106 నేషనల్ వేస్ అనేవి నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016 ప్రకారం భారతదేశంలో రికగ్నైజ్ చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది అని ఆన్సర్ చేశారనుకోండి 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ వేస్ ప్రకారం ఎక్కువగా ఈ వాటర్ వేస్కి సంబంధించినటువంటి విధానాన్ని వాడుతున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటారు. వాటర్ వేస్ని వినియోగిస్తూ సరుకు రవాణా, కార్గో, టూరిజం ఇలాంటి అంశాలలో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగింది అనుకోండి, మనం ఒక 4 రాష్ట్రాల పేర్లను చెప్పాల్సి ఉంటుంది. ఆ 4 రాష్ట్రాలు ఏమిటి సార్ అని అంటే, ఒకటి కేరళ అని అంటున్నాం రా, ఓకే. రెండో రాష్ట్రం వచ్చి ఏంటి అని అంటే గోవా అని అంటున్నాం. మూడవ రాష్ట్రం వచ్చి ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్ రా, పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 4వ రాష్ట్రం వచ్చి ఏంటి అని అంటే అస్సాం, ఓకే. సో ఇలా ఈ 4 రాష్ట్రాల పేర్లను గుర్తుంచుకోండి. ప్రస్తుతం వాటర్ వేస్కి సంబంధించి ఈ 4 రాష్ట్రాలకి ఎలా, ఈ 4 రాష్ట్రాలు కూడా వాటర్ వేస్ ద్వారా కొంత సరుకు రవాణాను, కొంత టూరిజంని ఇలాంటి వాటిని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ఈ వాటర్ వేస్కి సంబంధించి యాక్టివ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే కేరళ, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం అనేటువంటి రాష్ట్రాలు యాక్టివ్గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలిరా. ఇక నేను స్టార్టింగ్లో ఒక అంశం చెప్పిన, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇది 1986లో ఏర్పడింది అని అన్నాం. ఈ 1986లో ఏర్పడినటువంటి ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది అని అంటే, సో ప్రధాన కార్యాలయం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నాం రా. ఇగో దీని మీద ఎక్కడైనా హెడ్ క్వార్టర్స్ గురించి అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే యూపీ రాష్ట్రంలో ఉన్నటువంటి నోయిడాలో దీని ప్రధాన కార్యాలయం ఉన్నది అని చెప్పేసి గుర్తించండి రా, మీకు 1 మార్క్ వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే. సో ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రా. మరి నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016 ప్రకారం భారతదేశంలో మొత్తం వాటర్ వేస్కి సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంత అంటారా? భారతదేశంలో మొత్తం వాటర్ వేస్కి సంబంధించినటువంటి గుర్తించినటువంటి వాటర్ వేస్ ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి అని అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి నదులు, కాల్వలు, బ్యాక్ వాటర్, క్రీక్స్ ద్వారా మొత్తం గుర్తించినటువంటి వాటర్ వేస్ ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది అని అంటే 20,275.5 కిలోమీటర్ల మేర భారతదేశంలో ఈ ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించినటువంటివి గుర్తించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి కలిపి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం వాటర్ వేస్ డిస్టెన్స్ ఎంత అని అంటారు. 20,275.5 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 2016 యాక్టివ్ బేస్ చేసుకొని మనం ఇస్తున్నటువంటి సమాచారం. ఓకే, సో వీటినన్నింటికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలరా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుత అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ వాటర్ వేస్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోండి. అయితే చివరికి ఒక ప్రశ్న అడుగుతాం. ఈ నేషనల్ వాటర్ వేస్కి సంబంధించినటువంటి నేషనల్ వాటర్ వే 1గా ఏ నదులను గుర్తిస్తూ ఉన్నారు అని అడుగుతారా. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేషనల్ వాటర్ వే 1 ఉందిరా, నేషనల్ వాటర్ వే 1 అనేది ఉంది. సో ఇలా ఈ వాటర్ వే 1కి సంబంధించినటువంటి ప్రాంతాలను, నదులను వేటి నుంచి ఎక్కడి వరకు గుర్తించడం జరుగుతూ ఉంది. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. నేషనల్ వాటర్ వే 1, ఈ 1ని ఏ నది నుంచి ఏ నది వరకు గుర్తిస్తూ ఉన్నారు, లేకపోతే ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు గుర్తిస్తూ ఉన్నారు అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. మీరు దీనికి సంబంధించి ఒక 4 గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఏంటి అని అంటే, 1 ప్రయాగరాజ్, 2 గంగా, 3 భగీరథ, 4 హుగ్లీ. ఇగో ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి మనం ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నాము అని అంటే, ఇగో నేషనల్ వాటర్ వే 1గా గుర్తిస్తూ ఉన్నాం రా. ఏంటి అని అంటున్నాం, ప్రయాగరాజ్,
కొంచెం ఏంటని రాసా, ప్రయాగరాజ్. ఓకే, 2 గంగా, 3 భగీరథ, 4 హుగ్లీ. సో ప్రయాగరాజ్ నుంచి హుగ్లీ వరకు ఉన్నటువంటి దీనినే నేషనల్ వాటర్వే 1 అని అంటున్నాంరా, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కీలకమైనటువంటి ఈ నేషనల్ వాటర్వేస్కి సంబంధించినటువంటి నెంబర్స్ని గుర్తుంచుకోండి. 1 నుంచి 6 వరకు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, 5 ఏంటి అనేది జస్ట్ అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. వాటర్వేస్ మీద క్వశ్చన్ అడిగితే 1 అడగడు, లేకపోతే 1 అడిగితే ఇలా 4 గురించి చెప్పాల్సి ఉంటుంది. దెన్ లేదు ఒక 4-5 గుర్తుపట్టండి అని అంటే మనం సరిగా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. సో ఇది నేషనల్ వాటర్వే 1. సో ఈ అంశం మొత్తం కూడా మనం ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే, ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశం అనేది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోవాలి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఈ ఇన్లాండ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి నదీ జలాలకి సంబంధించినటువంటి ఈ నదీ జలాల ప్రయాణాలకి సంబంధించినటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా వచ్చినా ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే మీరు సులువుగా ఆన్సర్ చేయడానికి మీకు అవకాశం ఉన్నది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే బాల్య వివాహాలకి సంబంధించిన చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఏజ్ని 18 నుంచి 20 వరకు పెంచవచ్చు అని చెప్పేసి ఒక కమిటీని ఫామ్ చేస్తే రిపోర్ట్ ఇచ్చిందిరా. ఆ కమిటీ చైర్పర్సన్ ఎవరో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఏదైతే మ్యారేజెస్ వయసు ఆడపిల్లలకి 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు చేస్తూ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి.